వారి ఆలోచనలకు అనుగుణంగా వారు అందించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్తు కేబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం, చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భూమి పైన చేసే చట్టం, భూమికి మనిషికి విడదీయరానటువంటి సంబంధం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. నేను గత 10 సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాము, ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారుతా ఉంది. రైతుల హక్కుల్ని కొద్దిమంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు, ఇది మంచిది కాదు, రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను. భూమిలో, రెవెన్యూ రికార్డ్స్లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలమ్స్లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కానీ, లేకపోతే సిఎల్పి లీడర్గా ఆనాడు మార్చి 16న ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ పాదయాత్రలో అనేక సందర్భాల్లో, అనేక గ్రామాల్లో పేదవాళ్ళు, గిరిజనులు, ప్రభుత్వం ద్వారా అసైన్ చేయబడినటువంటి అసైన్దారులు కలిసి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాకు భూ పంపిణీ చేసింది, భూ పట్టాలు ఇచ్చింది, ధరణిని తీసుకొచ్చి మాకు పాత పుస్తకాలు ఉన్నప్పుడు కూడా ఈ ధరణి ద్వారా మీకు హక్కులు లేవని చెప్పి మాకు పుస్తకాలు ఇవ్వట్లేదని చేయబట్టుకొని ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, రాజ్యం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా మీ హక్కుల్ని నిలబెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం, మీకు న్యాయం చేస్తామని ఆనాడు అక్కడ చెప్పాం. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి వారు ప్రకటించారు. అలాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులంతా కూడా
వారి వారి పోరాటాల ద్వారా ప్రజలందరికీ ఆనాడు స్పష్టంగా పిలుపిచ్చారు. ఇవ్వటమే కాదు, ఆ పిలుపుతో మా మేనిఫెస్టోలో కూడా తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజలకు పనికొచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన నాటి నుండి ఈ చట్టాన్ని మార్చడానికి, ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టే కాదు, బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈరోజు ఏప్రిల్ 14th రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ హక్కుల్లో పొందుపరిచినటువంటి పీఠిక ద్వారా ప్రియాంబుల్లో ఏదైతే చెప్పారో ఆ ప్రియాంబుల్ స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూమిపై ఉన్నటువంటి హక్కుల్ని ఈరోజు అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటట్టు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టుకుని ప్రజలందరికీ అంకితం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలియంది కాదు, భూమి అంటే ఆత్మగౌరవం, భూమి అంటే ఒక నమ్మకం, భూమి అంటే భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా భూతల్లి నన్ను కాపాడుతుంది అనేటువంటి నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది, కుటుంబాలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అటువంటి నమ్మకాన్ని లేకుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం, నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక సామాన్యుడు వెళ్ళి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ధరణిని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఆ సామాన్యుడు దాడి చేసింది ఎంఆర్ఓ మీద కాదు, ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశారు. మీరు దాన్ని అర్థం చేసుకోండి, దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరణిని ఈరోజు మార్చి ప్రజలకు ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మిత్రులందరికీ ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించండి. పాపం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మా కోసమే ఉంది, ఈ పాలన మా కోసమే ఉంది, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకాన్ని కలిగించేంత స్థాయిలో మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. నిజమే, ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు, భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరికీ భూ పంపిణీ చేసి జీవితంలో బతకడానికి ఆసరా కల్పించాం. అటువంటి కల్పించినటువంటి ఆసరాన్ని పూర్తిగా వదిలేశారు. 10 ఏళ్ల కాలంలో అసైన్మెంట్ కమిటీస్ లేవు. ఏ శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టలేదు. ఒక గజ